రోడ్డు ప్రమాదంలో ఒక మనిషి చనిపోవడం అంటే ఒక కుటుంబం రోడ్డున పడినట్టే. ఎక్కువగా 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారి రోడ్డు ప్రమాదాలకి గురవుతున్నారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అనేక ప్రాణ నష్టాలకు కారణమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు రోడ్డు భద్రతపై అవగాహన లోపం, అత్యవసర స్పందనలో ఆలస్యం, విభాగాల మధ్య సమన్వయ లోపం. ఈ సమస్యలను సమగ్రంగా పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో ప్రకాశం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ వి హర్షవర్ధన్ రాజు గారి ఆలోచనతో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు గారి పర్యవేక్షణలో రోడ్ సేఫ్టీ టీమ్స్ అనే సమగ్ర వ్యవస్థ రూపొందించబడింది. ఈ వ్యవస్థ 4E విధానంపై ఆధారపడింది. ఎమర్జెన్సీ, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ ఈ 4 అంశాల సమన్వయంతో ప్రమాదాలను తగ్గించడం మరియు ప్రాణాల్ని కాపాడడం లక్ష్యం. ఇప్పుడు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు రోడ్ సేఫ్టీ టీమ్స్ ఎలా స్పందిస్తాయో ఈ వీడియోలో చూద్దాం. హలో సార్. నమస్తే సార్, డైల్ 112కి స్వాగతం. సార్, ఇక్కడ NH-16 రోడ్డు పైన టోల్ గేట్ దగ్గరలో యాక్సిడెంట్ జరిగింది సార్. 2 వ్యక్తులు గాయపడ్డారు సార్. తక్షణ సహాయం అవసరం సార్. ఓకే సార్, మీ లొకేషన్ నమోదు చేసుకున్నాం. దగ్గరలో ఉన్న రోడ్ సేఫ్టీ టీమ్స్ వెంటనే సెకండ్స్ అలా చేరుకుంటాయి. ధన్యవాదాలు సార్. ఆర్ఎస్టీ టీమ్స్ కు వాట్సాప్ గ్రూప్ ద్వారా యాక్సిడెంట్ వివరాలు మరియు లొకేషన్ వెంటనే షేర్ చేయబడతాయి. అదే సమయంలో కాల్ ద్వారా కూడా సమాచారం అందించబడుతుంది. తద్వారా టీమ్స్ త్వరగా సంఘటనా స్థలానికి చేరుకుంటాయి. అలాగే ఆర్ఎస్టీ టీమ్ సభ్యుల్లో ఎవరికైనా ముందుగా సమాచారం అందితే వారు అదే గ్రూప్ లో తెలియజేసి అందరినీ అలర్ట్ చేస్తారు. డయల్ 112కి కాల్ చేసిన వ్యక్తి దగ్గరలో ఉన్న SOS హెల్ప్ లైన్ బటన్ ద్వారా కూడా టోల్ ప్లాజా సిబ్బందికి సమాచారం అందించాడు. హైవేలపై ప్రతి 2 కిలోమీటర్లకి ఒక SOS హెల్ప్ లైన్ బటన్ అందుబాటులో ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి. సహాయక చర్యలు పూర్తయిన తర్వాత ఇన్సిడెంట్ రిపోర్ట్ కోసం కంట్రోల్ రూమ్ నుంచి ఆర్ఎస్టీ టీంలోని సభ్యులను సంప్రదించి యాక్సిడెంట్ కు సంబంధించిన సమగ్ర వివరాలు నమోదు చేస్తారు.
ప్రతి ప్రమాదాన్ని జిల్లా స్థాయిలో సమీక్షించేందుకు జాయింట్ యాక్షన్ టీం JAT ఏర్పాటు చేయబడింది. ఈ టీం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పనిచేస్తూ విభాగాల మధ్య సమన్వయాన్ని పర్యవేక్షిస్తుంది. జాయింట్ యాక్షన్ టీం నిరంతరం ప్రమాదాలపై డేటా ఆధారంగా విశ్లేషణ చేసి వాటి కారణాలను గుర్తించి చర్యలు తీసుకుంటారు. ఇంజనీరింగ్ ద్వారా ప్రమాద ప్రదేశాల్లో స్పీడ్ కంట్రోల్, లైటింగ్, మిర్రర్స్ ఏర్పాటు చేస్తారు. ఎడ్యుకేషన్ ద్వారా ప్రజల్లో రోడ్ సేఫ్టీపై అవగాహన పెంచుతారు. ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేస్తారు. ఈ సమగ్ర వ్యవస్థలో పోలీస్, మెడికల్, ఫైర్, RTA మరియు NHAI విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ప్రమాదానికి తక్షణ స్పందన అందిస్తున్నాయి. ఈ విధమైన సమన్వయంతో కూడిన వ్యవస్థ ద్వారా ప్రమాదాలను తగ్గించడం మాత్రమే కాకుండా అనేక ప్రాణాలను కాపాడడం కూడా సాధ్యమవుతోంది. డేటా ఆధారిత విశ్లేషణ, సమన్వయంతో కూడిన చర్యలు, వేగవంతమైన స్పందనతో ప్రకాశం జిల్లా రోడ్డు భద్రతలో ఒక కొత్త దిశగా ముందుకు సాగుతోంది.